వాక్కాయల్లో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇమ్యూనిటీతో పవర్ అవుతుందనమాట. ఈ వర్షాకాలంలో మనం జలుబు, దగ్గు, రొంప, జ్వరం ఇవన్నీ వస్తా ఉంటాయి కదండీ! వాక్కాయలు చాలా మంచిదనమాట. అలాగే గుండెకి కూడా వాక్కాయలు చాలా మంచిదండి. గుండె మంచిగా ఉండడానికి ఉపయోగపడుతున్నాయంట ఈ వాక్కాయలు. ఈ సీజన్‌లోనే దొరుకుతుంది కాబట్టి వర్షాకాలంలో చక్కగా ఇలా పచ్చడి పట్టుకున్నట్టయితే గనక అంతేనండి. వాక్కాయ, ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ వర్షాకాలంలో. హాయ్! హలో! నమస్తే! ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను వాక్కాయ, ఆవకాయ అండి. నిలవ పచ్చడి. చాలా బాగుంటుంది. ఆవకాయలాగే ఉంటుందండి. కాకపోతే ఆవకాయ కొంచెం పెద్ద సైజు ఉంటుంది. వాక్కాయలు చిన్నవి కాబట్టి మరి ఈ వర్షాకాలంలో దొరికి ఈ వాక్కాయలతో మనం చక్కగా పచ్చడి రూపంలో, అలాగే మనం దొరికిన రోజులు కూడా తింటూ ఉంటే మన విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మరి చేసేసుకుందామా వాక్కాయ, ఆవకాయ? వచ్చేసేయండి మన కిచెన్‌లోకి చూపించేస్తాను మరి. ఇదిగోండి వాక్కాయలు ఇలా ఉంటాయన్నమాట. మనందరికీ తెలిసినయి కదా! వాక్కాయల్ని మనం తీసుకొచ్చిన వెంటనే నీటిలో వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని నీట్‌గాను ఆరబెట్టేసుకొని పొడిగుడ్డతో చక్కగా మంచి క్లాత్‌తో పెట్టి తుడిచేసుకోవాలండి. ఎక్కడైనా గనక తడి ఉంటే గనక మరి పచ్చడి పాడైపోతుంది కాబట్టి నేను మొత్తం వీటిని కడిగేసుకొని ఆరబెట్టేసుకొని పొడిగుడ్డతో తుడిచేసుకున్నానండి. తర్వాత ఫ్యాన్ వేసుకొని ఒక 15 నిమిషాలు మళ్ళీ ఎలాంటి తడి లేకుండా ఇలా ఆరబెట్టేసుకున్నాను. చక్కగా వీటిని శుభ్రపరిచేసుకున్నాను కాబట్టి వీటిని ఇప్పుడు నేను ఇదిగో ఇలా వాక్కాయల్ని మనం ఇలా ఇలా కట్ చేసుకున్నట్టయితే ఇందులో మనకి చిన్న గింజల విత్తనాలు ఉంటాయండి. అవి ఇలాంటి ఇగో మధ్యలో ఇలా తీసేసుకొని మనం విత్తనాలతో వేసుకున్నట్టయితే కనుక మరి బాగోదండి. చేదుగా ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలండి. నేను ఇలాగ 2 ముక్కల కింద కోసుకుంటున్నాను. మీకు కావాలంటే కనుక 4 ముక్కల కింద కోసుకోండి. వాక్కాయలన్నీ ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకున్నానండి నేను. మీకు 2 ముక్కలు వద్దంటే 4 ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. నాకు ఇలాగే ఇష్టం కాబట్టి ఇలాగా ఒక్కొక్క వాక్కాయని 2 ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇక దాని నుంచి వచ్చిన ఎన్ని విత్తనాలు తీసుకున్నాను చూసారా? ఎన్ని విత్తనాలు ఉన్నాయో ఇవన్నీ పడేసేసేయాలి ఇంకా. మనం కొలుచుకుందామండి ఎన్ని ముక్కలు ఉన్నాయో. నేను ఈ బౌల్‌తో వాక్కాయ ముక్కలు కొలుచుకుంటున్నానండి. 4 బౌల్‌లు గాని, లేదంటే 4 కప్పులు గాని, 4 గ్లాసులు గాని అవ్వాలి. అప్పుడు కరెక్ట్‌గా కొలత సరిపోతుంది. ఇగ ఫుల్‌గా వేసేసుకున్నాం కదా! 1, 2, 3, 4 కరెక్ట్‌గా 4 కప్పులు ఉన్నాయండి వాక్కాయ ముక్కలు. ఈ కప్పుతో వాక్కాయ ముక్కలు కొలుచుకున్నాం కదండీ! ఇదే కప్పుతో అన్నీ వేసుకుందాం మరి. అన్నీ దీంతో వేసుకుంటేనే మనం పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట పచ్చడి. 1 కప్పు ఫుల్‌గా కారం అండి ఇది. ఇది కూర కారం కాదు, పచ్చళ్ళ కారం అన్నమాట. పచ్చళ్ళ కారంలో 1 కప్పు ఫుల్‌గా తీసేసుకున్నాం. దీంట్లో వేసేసుకున్నాం. కప్పులోకి సకానికండి. ఇదే కప్పుతో కారం కొలుచుకున్నాం కదా! ఈ కప్పుతో సకానికనమాట. ఫుల్‌గా కాకుండా దీంట్లో కల్లుప్పు తీసుకొని నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇగో కావాలితే మళ్ళీ వేసుకుందాం. ఇది పుల్లగా ఉంటది కాబట్టండి వాక్కాయ ఉప్పు పీల్చుకుంటదనమాట. కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆవపిండి కూడా ఫుల్‌గా వేసుకోకుండా ఉప్పు ఎంత వేసుకున్నామో అంతే ఆవపిండి కూడా వేసుకుంటున్నామండి. ఇలా వేసేసుకొని ఇందులో అలాగే మెంతి పొడి ఒక చిన్న స్పూన్ మెంతి పొడి వేసేసుకుంటున్నామండి ఇందులోను. మెంతులు వేసుకోకుండా మెంతి పొడి వేస్తున్నాను నేను. అలాగే అర స్పూన్ పసుపు వేసుకుందామండి ఇందులోను. 10-15 వెల్లుల్లిపాయ రేకలు తీసుకొని ఇలా ఒలుచుకొని ఇందులో వేసేసుకుంటున్నామండి. వెల్లుల్లిపాయ రేకలు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట పచ్చడి ఊరాక. ఇప్పుడు మొత్తం అంతా మనం కలిపేసుకుందాం. ఇలా మొత్తం అంతా కలిపేసేసుకుందాం. చక్కగా ఇలా కలిపేసుకున్నామండి. ఉప్పు, కారం, పిండి కలిపేసుకున్నాం కదా! ఇలా కలిపేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే అన్నీ కొలుసుకున్నామో అదే కప్పుతో ఇది వేరుశనగ నూనె అండి. పల్లి నూనె అనమాట. పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. వేసేసుకుందామండి ఇలాగా. 1 కప్పు, కప్పున్నర వేస్తాను. కప్పు వేసుకున్నాం కదండి! ఇదో కప్పున్నర. మళ్ళీ చూసుకొని మనం తక్కువైతే కనుక 3 రోజులు పోయాక కలుపుకొని వేసుకుందాం. మొత్తం అంతా కలిపేసుకోవాలండి చక్కగాను. ఉప్పు, కారం ఇవన్నీ కలుస్తాయి ఆవపిండి కదా! ఇలా చక్కగా కలిపేసుకుందాం మొత్తం అంతా.
చక్కగా మనం నూనె వేసుకున్నాం కదండి, చక్కగా కలిపేసుకున్నాం. ఇలా మనం 3 రోజులు ఇలాగే ఉంచేసి 3 రోజుల తర్వాత చూద్దాం. మూత పెట్టుకుని పక్కన పెట్టేస్తాను. 3 రోజుల పైకి ఎలా వస్తుందో పైకి ఆయిల్ చూద్దామండి. 3 రోజులయిందండి. వాక్కాయ ఆవకాయ పట్టుకున్నాం కదా, చూద్దాం. వావ్! చూసారా ఎలా వచ్చిందో, పైకి చక్కగా ఆయిల్ తేలిపోయింది. చూడండి, చక్కగా ఊరింది. ముక్కలంతా చక్కగా ఊరి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. వాక్కాయ ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఇందులో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇమ్యూనిటీతో పవర్ అవుతుందనమాట. ఈ వర్షాకాలంలో మనం జలుబు, దగ్గు, రొంప, జ్వరం ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండి. వాక్కాయలు చాలా మంచిదనమాట. అలాగే గుండెకు కూడా వాక్కాయలు చాలా మంచిదండి. గుండె ఈ వాక్కాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. ఏ సీజన్లో దొరుకుతుంది కాబట్టి వర్షాకాలంలో చక్కగా ఇలా పచ్చడి పట్టుకున్నట్టయితే కనుక 4 నెలలు ఉంటుందండి. ఇంకా ఎక్కువ కావాలంటే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ వాక్కాయ ఆవకాయని. అంతేనండి, వాక్కాయ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ వర్షాకాలంలో వేసుకుని తిన్నామంటే కనుకండి చాలా బాగుంటుందన్నమాట. ఈ చూసారు చూసారు కదా ఫ్రెండ్స్, వాక్కాయ ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మరి నచ్చిందా మీకు? ఈ సీజన్లో దొరికి ఈ వాక్కాయల్ని ఇలాగ మనం తిన్నట్టయితే కనుక మనకి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుందండి. మరి ఈ వర్షాకాలంలో దొరుకుతాయి ఈ వాక్కాయలు, అన్ని సీజన్లో దొరకవు కాబట్టి మరి ఈ రోజే మీరు కూడా ఎలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఒక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్.